హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా బాధతో ఒక వీడియో చేస్తున్నాను. ఈరోజు నేను సాయంత్రం ఒక సైబర్ క్రైమ్కి గురయ్యాను. ఒక అన్నోన్ కాల్ వచ్చింది. అన్నోన్ అంటే నార్మల్గా ఫోన్ చేసి ఎస్ఐ గారికి అమౌంట్ అవసరం ఉంది, అలాగే అమౌంట్ మీకు పంపిస్తాము, అది వేరే వాళ్ళకి పంపించాలి, ఫోన్పే చేయండి అని నాకు ఒకరు ఫోన్ చేశారు. సరే అమౌంట్ పంపించండి, నేను పంపించేస్తానని అన్నాను. అయితే అడిగారు, ఈ 60,000 అంటే ఒక 60,000 పంపించమన్నారు. ఆ అమౌంట్కి ఏదైనా కమిషన్ తీసుకుంటారు అంటే లేదు, అవసరం లేదు, ఎస్ఐ గారికి కదా పంపించండి, ఏమైనా అవసరం లేదు, నాకు అమౌంట్ పంపించేస్తానని చెప్పాను. ఈ లోపల నేను ఫోన్ పెట్టిస్తాను. అతను నాకు మళ్ళీ ఫోన్ చేశాను, నేను చూడలేదు, నేను వేరే కాల్లో ఉన్నాను. ఈ లోపల మా పక్కనే ఇంకొక షాప్ ఉంది. ఆ షాప్ అతనికి ఫోన్ చేసి అతను చెప్పారు, నాకెళ్ళి ఫోన్ ఇవ్వండి, నాతో మాట్లాడతారు, ఫోన్ అవ్వట్లేదని. అతను కూడా ఇలాగ పోలీస్ స్టేషన్ నుంచే ఫోన్ చేస్తున్నానని చెప్పేసి చెప్పుకున్నారు కాబట్టి నాకు తెచ్చి అతను ఫోన్ ఇచ్చారు. దాంతో నాకు కూడా అనిపించింది, అంటే అతనికి కూడా తెలిసి ఉంటుందేమో, నేను అతను మరి ఆ విషయం అడగలేదు, అతనికి కూడా తెలిసి ఉంటుందేమో అని నేను ఆ ఫోన్ రిసీవ్ చేసుకుని సరే నేను పంపించేస్తానని చెప్పాను. మీరు తొందరగా ఈ లోపల పంపించండి, ఇతనికి అర్జెంట్ ఉంది, ఈ లోపల మీకు ఎస్ఐ గారు కానిస్టేబుల్ చేత డబ్బులు పంపిస్తున్నారని చెప్పి పంపించారు. ఫోన్ చేశాను. ఈ లోపల నేను కొద్దిగా గాబర్ మీద నేను వేరే పనుల హరిలో ఉన్నాను. మరి ఇటు ఇంత సైబర్ క్రైమ్ గురించి కానీ నాకు నెట్ సెంటర్ ఉంది, నాకు అన్ని నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ టైంకి నాకు 60,000 పోవడానికి ఉంది. కొద్దిగా నేను ఆ టైంలో వేరే విషయాల్లో హరిగా ఉన్నాను, వేరే కస్టమర్స్తో మాట్లాడుకుని సరే నేను అలాగని పంపించాను. పంపించిన తర్వాత ఆ నెంబర్ ఫోన్ చేస్తే మరి ఫోన్ అవ్వలేదు. ఎవరు పంపించామో అతను కూడా పంపిస్తే ఫోన్ చేయలేదు. అది ఈ లోపల స్టేషన్కి వెళ్ళి కనుక్కుంటే కొద్దిగా చాలా లేట్ అయింది, ఒక అరగంట వరకు కూడా నాకు అమౌంట్ రాకూడదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్తే అక్కడికి వెళ్ళగానే సరే ఇలాగ నాకు ఒక ఎస్ఐ గారికి పంపించమని డబ్బులు అంటే అతను కానిస్టేబుల్ పంపించావు డబ్బులు నాకు కొద్దిగా అంటే ముందు నుంచి ఇలా ప్రాబ్లం అతను ఫేస్ అయ్యి ఉన్నారేమో, అలాగ వెంటనే నాకు అడిగారు. దాంతో అవును సరే నాకు 60,000 పంపించని చెప్పాను. నాకు అడిగారు, నువ్వు ఇంత తెలిసి ఉంది కూడా నువ్వు ఇలాగ పంపించావు, నీకు ఇంత నాలెడ్జ్ ఉంది కదా అన్నారు. మరి డేట్ చేస్తాం అది కొద్దిగా అతను ఇక్కడ ఈ వీడియో చూడండి. నేను ఫస్ట్ అంటే ఇప్పుడు నేను మోసపోయానన్నది నిజం, నాకు 60,000 పోయిందని నిజం, అది కంప్లైంట్ వెళ్తుందా లేక అమౌంట్ రికవరీ అవుతుందని తర్వాత విషయం. కానీ ఫోన్ చేసిన వాడి యొక్క నంబర్ యొక్క డీటెయిల్స్, ఇది మాది శ్రీకాకుళంలో మందసా అయితే అతనిది వైజాగ్లో ఒక అడ్రస్ ఉంది, నేను ఎవరికి డబ్బులు పంపించానో అదేమో ఆదిలాబాద్లో ఒక అడ్రస్ ఉంది. ఇది విషయం. కానీ మా ఊర్లో మా వీధిలో పక్కన వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే నాకు తెచ్చి ఫోన్ ఇవ్వగలడు అని అతనికి ఎలా తెలిసింది? నెక్స్ట్ చుట్టుపక్కల అడ్రస్ కూడా అతనికి ఎలాగా, అంటే నా షాప్ ఎక్కడ ఉంది లేక నా చుట్టుపక్కల అడ్రస్ ఉంది కూడా అతనికి ఎలా తెలిసింది అనేది ఇక్కడ పెద్ద విషయం. అమౌంట్ పోవడం పోయింది, ఇక్కడ అతని అడ్రస్